గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఫర్ లూప్ గురించి చూసుకున్నాం కదా. ఇప్పుడు వైల్ లూప్ గురించి చూసుకుందాం. యాజ్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ లో వైల్ లూప్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, అసలు ఎలాంటి కండిషన్స్ అప్లై అవుతాయి అనేది మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ లో మనం వైల్ లూప్ గురించి అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ చూసుకుందాం. సో బేసిక్ గా వైల్ లూప్ అనేసరికి ఏమవుతుంది అంటే, వైల్ లూప్ లో కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు, అంటే ఒక కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక కండిషన్ రన్ చేస్తుంది. ఆ కండిషన్ అయిపోయినాక నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో కండిషన్ చూసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు స్టాప్ చేస్తుంది అనమాట. సో అలా అనమాట. అంటే వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పటి వరకు, ఆ కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు. ఓకేనా? సో బేసిక్ గా ఈ వైల్ లూప్ అనేది ఏంటంటే, 1 సెకండ్. అదే వైల్ లూప్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే రిపీటెడ్ గా యాజ్ లాంగ్ యాజ్ ఎలా అంటే కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు. సో దీన్ని అలానే దీన్ని కండిషన్ కంట్రోల్ లూప్ అని కూడా అంటాం. బికాజ్ సో బేసిక్ గా ఇది కండిషన్ కంట్రోల్ లూప్ అని కూడా అంటాము, బికాస్ ఈ లూప్ అనేది మొత్తం కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు సింటాక్స్ అనేది ఇవ్వలేదు. ఐ గివ్ రైట్ నౌ. సో స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇక్కడ వైల్ కండిషన్ ఇచ్చాం, తర్వాత స్టేట్మెంట్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్లో ఆఫ్ అనే ఎగ్జిక్యూషన్ అనేది ఎలా చెక్ అవుతుంది అంటే, ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్స్ ఆ కండిషన్ లో ఆ లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఆ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాతనే అప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది మళ్ళీ చెక్ చేస్తాము. ఆ తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు రిపీట్ అవుతుందంటే, అక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అనేది వచ్చే వరకు మనం రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్స్ అంటే ఆ లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత కండిషన్ అనేది మళ్ళీ చెక్ చేస్తాము. ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు రిపీట్ అవుతుందంటే, కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు. అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ మీరు నిన్న ఎల్సిఫ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత గ్రేడ్ అవి చెక్ చేసుకున్నారు కదా. ఆ తర్వాత మీకు అక్కడ పర్సంటేజ్ ఇచ్చారు, ఆమెకి మా 90 మార్క్స్ వచ్చినప్పుడు ఏ గ్రేడ్ ఇలా. అంటే అక్కడ ఎన్ని కండిషన్స్ ట్రూ అయితే ఫాల్స్ కండిషన్ వచ్చేదాకా చెక్ చేసుకుంటుంది అనమాట. కండిషన్ అనేది ఫాల్స్ వచ్చింది అనుకోండి అమ్మా, అక్కడ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా? సో మీకు నేను ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. మీరు ఎప్పుడన్నా ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ చేసేటప్పుడు బ్రేక్ అనేది యూజ్ చేస్తే అక్కడ కండిషన్ అనేది స్టాప్ అయిపోతుంది.
సో ఇక్కడ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తున్నామమ్మా. సో ఇక్కడ చూడండి, మీకు నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నాను అంటే లైక్ అవి చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. లేకపోతే మీకు డౌట్ అనేది ఎంత థియరిటికల్ గా చూసుకున్నా ఒక ప్రోగ్రామింగ్ కోడ్ ని చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ యూ నీడ్ టు అబ్జర్వ్. మనం ఏదైనా కూడా అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది. జస్ట్ పై పైన చూసేసినంత మాత్రాన ఏది అర్థం కాదమ్మా. మీకు నేను చెప్పిన దాన్ని విన్న తర్వాత ఆ ప్రోగ్రామ్ ని డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ అవుట్పుట్ వచ్చింది కదా అంటే అవుట్పుట్ వచ్చేసింది అనేది చూసుకోకండి. అసలు ఆ అవుట్పుట్ ఎలా ప్రాసెస్ అయ్యింది అనేది అని చూసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనం i=1 ఇచ్చాము అంటే ఐటరేషన్. ఐ అనేది <5 అవ్వకూడదు. నెక్స్ట్ వచ్చి ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే ఐ అంటే ఇనిషియలైజేషన్. వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. అంటే లూప్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ఏంటి? 5 అవ్వాలి. ఇంక్రిమెంటా డిక్రిమెంటా అంటే లూప్ లోపల ఇది వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇదకి ఇన్ఫినైట్ లూప్ అని కూడా మనం అనొచ్చు. అంటే కండిషన్ అనేది ఫాల్స్ అవ్వదు, కానీ లూప్ అనేది ఇన్ఫినైట్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఐ అనేది ఎప్పుడు కూడా ఇంక్రిమెంటెడ్ కాదమ్మా. అలానే ఐ <5 అనేది ఆల్వేస్ ట్రూ. ఒక ఇన్ఫైనైట్ లూప్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఒకసారి ఇది రన్ చేద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకుందాం. సో చూసుకున్నారు కదా, 1 to 5 అయ్యింది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటది. నాట్ <5 లో ఉండాలి కాబట్టి. సో ఆ తర్వాత ఫస్ట్ 1 అవుద్ది, ట్రూ కాబట్టి ప్రింట్ అయింది. 2 ప్రింట్ అవుతుంది, 3 అవుతుంది. ఆఫ్టర్ 5 ఫాల్స్ అవుతుంది. అక్కడతో లూప్, ఎందుకంటే మనం 5 వరకే కదా ఇచ్చుకున్నాం. సో లూప్ అక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ 5 ఏమవుతుంది? అది ఫాల్స్ అవుతుంది. సో అక్కడతో లూప్ స్టాప్ అయిపోతుంది. అదనమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాని వల్ల మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చేద్దాం.
సో మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైందని నేను అనుకున్నానమ్మా. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ అన్నమాట. అంటే లైక్ ఎలాంటి ప్రోగ్రామ్ ఇద్దాము అంటే బేసిక్ గా మీకు ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంది కదా. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏంటి అంటే వేరియబుల్ అనేది ఒక లూప్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ఇనిషియలైజ్ అవుతుంది. ఆ ఇనిషియలైజేషన్ ఏంటి, ఈ ఐ ఈక్వల్స్ టు 1 అనమాట. ఆ తర్వాత కండిషన్ అన్నమాట. కండిషన్ అనేది ట్రూ అయితేనే రన్ అవుతుంది. సో ఆ కండిషన్ ఏంటి, ఇది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనే ప్రాసెస్ లో. సో ఆ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఏంటి అంటే ఐ ఈక్వల్స్ టు ఐ+1 అనమాట. లేదు మీరు అలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఆ లూప్ అనేది ఇంకా రన్ అయితూనే ఉంటది అనమాట. ఓకే. సో ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అవ్వలేదు అనుకోండి, లూప్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ ఒక యూజర్ ఇన్పుట్ ఇచ్చేటట్టుగా మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ అనేది, అంటే ఇక్కడ లూప్ అనేది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే అక్కడ పాస్వర్డ్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేసేదాకా. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ అసలు రన్ చేద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ ఏమి ఇచ్చుకున్నాం, పైథాన్ 1 2 3 కదా. పైథాన్ అని ఇస్తా చూడండి. అవ్వలా. ఓకే. హలో ఇద్దాం పోనీ. అవ్వలేదు. పోనీ జావా అని ఇచ్చాం పాస్వర్డ్ కింద. సో చూసారా, ఇక్కడ పాస్వర్డ్ కరెక్ట్ వచ్చేదాకా అది రన్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి పాస్వర్డ్ కరెక్ట్ వస్తే అక్కడతో రన్ అవ్వదు. చూడండి, పైథాన్ 1 2 3 ఇచ్చాం, లాగిన్ అయిపోయింది. ఓకే. ఇలా అన్నమాట. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే పాస్వర్డ్ ని చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కండిషన్ లో ఏంటి అంటే లూప్ అనేది ఎప్పుడు కరెక్ట్ అయ్యేదాకా, ఆ పాస్వర్డ్ అనేది కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ అయ్యేదాకా అది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా అమ్మ. సో ఇది ఒకసారి చూడండి.
సో అర్థమైంది కదమ్మా, ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యేదానికి ఎట్లా ఉంటుందో. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మీకు డిఫరెంట్ గా ఐ మీన్ లైక్ అన్ని అర్థం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం సమ్ చేద్దాము, లైక్ అంటే లైక్ క్యాలిక్యులేషన్. సమ్ మీరు ఆల్రెడీ చేశారు కదా ఫర్ లూప్ లో. సో లెట్స్ డూ డిఫరెంట్ వన్. లైక్ ఒక నంబర్ ని రివర్స్ చేయడం అనేది ఎలాగానే చూద్దాం. లైక్ అంటే లైక్ 1 2 3 4 ఇచ్చినప్పుడు 4 3 2 1 అనేది ఎలా రివర్స్ అవుతుంది ఒక ప్రోగ్రామ్ లో అనేది ఎలాగో చూద్దాం. ఓకే, సో నంబర్ ఈక్వల్స్ టు ఇన్. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం లైక్ మనం ప్రోగ్రామ్ రన్ చేసినాక మనం వాల్యూ ఇవ్వాలన్నమాట. అంటే నంబర్ మనం ఇవ్వాలి. ఓకేనా, నంబర్ మనం ఇచ్చిన తర్వాత అది రన్ అవుతుంది, అంటే లైక్ రివర్స్ చేస్తుంది అనమాట. వైల్ ఇక్కడ నంబర్ ఏంటి, 0. అండ్ ఇనిడేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎక్కడ ఏది ఎలా ప్లేస్మెంట్ చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ రివర్స్ చేస్తున్నాం అనమాట. సో ప్రోగ్రామ్ చూడండి, లైక్ నంబర్ అనేది ఇచ్చినాం కదా. సో ఇక్కడ ఇన్పుట్ అనేసరికి మన దగ్గర నుండి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. సో ఇన్పుట్ ఎప్పుడు కూడా స్ట్రింగ్ లో తీసుకుంటాం అనమాట. సో ఇంట్ అనేది ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా అమ్మా. సో ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఏముందంటే మనం ఇన్పుట్ ని స్ట్రింగ్ లో ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకునేదేమో ఇంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం 1 2 3 4 అని ఇచ్చామనుకో, అది నంబర్ ఈక్వల్స్ టు 1 2 3 4 అని అవుతుంది అలా. సో నెక్స్ట్ రివర్స్ ఈక్వల్స్ టు 0 అంటే రివర్స్ అనేది 0తో ఇనిషియలైజ్ అయింది అనమాట. ఈ వేరియబుల్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే రివర్స్ అయిన నంబర్స్ ని స్టెప్ బై స్టెప్ స్టోర్ చేసుకుంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చి వైల్ నంబర్ గ్రేటర్ దాన్ జీరో అని ఉంది కదా, అంటే నంబర్ అనేది జీరో అయ్యేదాకా రన్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క ఐటరేషన్ కి లాస్ట్ డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని రివర్స్ నంబర్ కి యాడ్ చేస్తుంది అనమాట. అంటే ఒరిజినల్ నంబర్ నుండి లాస్ట్ నంబర్ ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ డిజిట్ నంబర్ నంబర్ పర్సెంటేజ్ 10 అని ఉంది కదా, పర్సెంటేజ్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆపరేటర్ అన్నమాట. అంటే దీనికి రిమైండర్ ని ఇస్తుంది అనమాట. అంటే ఇఫ్ నంబర్ అనేది 1 2 3 4 అయింది అనుకోండి, అప్పుడు 1 2 3 4 మాడ్యూల్స్ బై 10 ఈక్వల్స్ టు 4 అని ఇస్తుంది అనమాట. అలా సో ఒక డిజిట్ ఏమవుతుంది, 4 అవుతుంది కదా. అలా ఎందుకు అంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నంబర్ కైనా కూడా మాడ్యూల్స్ 10 అనేతో రిమైన్ అవ్వాలి అనమాట. అలా నెక్స్ట్ రివర్స్ చేయడానికి చూసాం కదా, రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ డిజిట్ అని ఇచ్చాం. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ రివర్స్ ఈక్వల్స్ టు 0 డిజిట్ ఈక్వల్స్ టు 4 ఉంది అనుకోండి అమ్మ, అప్పుడు ఏమవుతుంది చెప్పిన 0 × 10 + 4 అవుతుంది. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకేనా? అలా నెక్స్ట్ ఐటరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఐటరేషన్ ఇంకొకటి, అప్పుడు రివర్స్ 4 అయ్యి డిజిట్ 3 అయింది అనుకోండి, 4 × 10 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 43 అవుతుంది. సో అసలు 10 తో ఎందుకు మనం మల్టిప్లై చేయాలి అంటే, 10 తో మనం షిఫ్ట్ చేయడం వల్ల డిజిట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అనమాట. అంటే 4 × 10 ఏమవుతుంది, 40 అవుతుంది. 3 ఏమవుతుంది, 43 అవుతుంది. అంటే డిజిట్స్ ఒకటి తర్వాత ఒకటి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ని రిమూవ్ చేయడానికి ఏం చేస్తామంటే, నంబర్ ఈక్వల్స్ టు ఫ్లోర్ డివిజన్ చేస్తున్నాం. ఫ్లోర్ డివిజన్ అనేది ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ అంటే ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఫ్లోర్ మాడ్యులస్ ఇచ్చి ఫ్లోర్ డివిజన్ ఇచ్చి ఈక్వల్స్ టు అన్నాం 10 ఇచ్చాం అనుకోండి, అప్పుడు 1 2 3 అవుతుంది. లాస్ట్ లోని 4 ని రిమూవ్ చేస్తాం అనమాట. సో అక్కడ ఏమవుతుంది, 1 2 3. ఒకవేళ ఒక యూజర్ అనే వాళ్ళు 1 2 3 4 అని ఎంటర్ చేశారు అనుకోండి, దాన్ని రివర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1 2 3 4 మాడ్యులస్ 10 ఇచ్చినప్పుడు డిజిట్ 4 ఇచ్చినప్పుడు రివర్స్ లో ఏమవుతుందంటే 0 × 10 + 4 అవుతుంది. అక్కడ లాస్ట్ డిజిట్ ని రిమూవ్ చేసి 1 2 3 అవుతుంది. ఓకేనా? సో అసలు ఫస్ట్ రన్ చేద్దాం. మనం ఇక్కడ ఒక 1 2 3 4 ఎంటర్ చేసుకున్నాం. సో చూసుకున్నారు కదా, ఇక్కడ రివర్స్ నెంబర్ ఏంటి, 4321 అనమాట. ఓకేనా? ఇలా ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి అమ్మా, అంటే లైక్ రివర్స్ చేయడం అనమాట ఇన్ యూజింగ్ వైల్ లూప్. తర్వాత ఒక పాలెండ్రోమ్ చేద్దాము.
అర్థమైందా అమ్మ వాల్యూస్ అనేవి ఎట్లా రివర్స్ అవుతున్నాయి అనేది. సో ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం, లైక్ పాలిండ్రోమ్ చేద్దాం అన్నాను కదా.
సో ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకున్నాం కదమ్మా. ఇది ఒక పాలిండ్రోమ్ అన్నమాట. అంటే నంబర్ అనేది పాలిండ్రోమా కాదా అనే దాన్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఆ ఈ పాలిండ్రోమ్ నంబర్ అనేది ఏంటి అంటే అది రివర్స్ అయినప్పుడు కూడా సేమ్ ఉంటది అనమాట. అంటే లైక్ ఇప్పుడు మీకు ఐడియా ఉందా, మేడం ఉంది MEDAM. అదే మీరు రివర్స్ లో రాసిన ఒకలానే ఉంటది, ఇట్లా రాసిన ఒకలానే ఉంటది. అలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి అలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా. సో అలాంటివి ఇవి అనమాట. సో ఇక్కడ మీరు 121 రాస్తే మీరు ఎట్లా రాసినా అది సేమ్ ఉంటుంది. లేదా 1331, 1441, ఇలాంటివి అనమాట. లైక్ 1231, 123 రాశారు అనుకోండి, 321 అవుతుంది. అది పాలిండ్రోమ్ కాదు. ఓకే. సో పాలిండ్రోమ్ అంటే ఏంటి అంటే మీరు ఏ వేలో రాసినా కూడా, అంటే రివర్స్ లో రాసినా ఇలా రాసినా కూడా మీకు ఒకటే వాల్యూ వస్తే దాన్ని పాలిండ్రోమ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనం ఇన్పుట్ తీసుకుంటాం. మనం ఒక నంబర్ ని ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత అది ఒరిజినల్ నంబర్ అవుతుంది. ఆ తర్వాత రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒరిజినల్ నంబర్ అనేసరికి ఏమవుతుందంటే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దానికోసం మనం ఇచ్చిన ఒరిజినల్ నంబర్ ని సేవ్ చేసుకుంటాం అనమాట, తర్వాత కంపేర్ చేసుకోవడానికి. ఆ తర్వాత రివర్స్ అవుతుంది. సో ఇదేంటంటే రివర్స్ నంబర్ ని స్టోర్ చేసుకుంటుంది. ఎంటీ అవుతుంది అంటే లైక్ జీరో అవుతుంది కదా అలా. సో అక్కడ వైల్ నంబర్ గ్రేటర్ దాన్ జీరో అన్నప్పుడు జీరో అయ్యేదాకా అది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్సైడ్ ద లూప్ చూసుకుంటే డిజిట్ ఈక్వల్స్ టు నంబర్ పర్సెంటేజ్ 10 వచ్చింది కదా, అది మాడ్యూల్ ఫర్ 10 అని. ఇక్కడ ఏమవుతుందంటే రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే లాస్ట్ డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇలా. సో బిల్డింగ్ రివర్స్ నంబర్ అవుతుంది. ఆ తర్వాత నంబర్ అనేది చేస్తుంది. ఆ తర్వాత ఒరిజినల్ చూసుకొని తర్వాత రివర్స్ అయిందని చూసుకుని అది పాలిండ్రోమా నాట్ పాలిండ్రోమా అనే దాన్ని రన్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సేవ్ చేశాను, ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. పైథాన్ స్పేస్ hello డాట్ పై. ఇప్పుడు మనం 3241 చేసాం. అదేమైంది, నాట్ పాలిండ్రోమ్ కదా. మళ్ళీ ఇంకొక వాల్యూ ఎంటర్ చేసాం, 121 చేసాం. సో ఇది చూసారా పాలిండ్రోమ్ అయ్యింది. 3241 అనేది నాట్ పాలిండ్రోమ్, కానీ 121 మాత్రం పాలిండ్రోమ్. సో ఇలా అన్నమాట. అర్థమైందా అమ్మా. I'll give. సో ఇక్కడ వైల్ లూప్ వచ్చేసరికి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో బేసిక్ గా వైల్ లూప్ అంటే పెద్ద ఇదేమి కాదు, లైక్ జస్ట్ నార్మల్ గానే. లైక్ ఇప్పుడు మీరు ఫర్ లూప్ ఎలానో వైల్ లూప్ కూడా అంతే. ఫర్ లూప్ లో ఏంటంటే ఇంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ రివర్స్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సర్టెన్ అమౌంట్ ఆఫ్ కండిషన్స్ ఉంటే దాని ప్రకారం అవి రన్ అవుతుంది అనమాట. వైల్ లూప్ లో ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ట్రూ అయ్యేదాకా రన్ అవుతుంది అనమాట. దాన్ని కండిషన్ కంట్రోల్ లూప్ అని కూడా అంటాం, ఎందుకంటే లూప్ అనేది కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ అలానే కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్ లోపల ఉన్న లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత కండిషన్ అనేది మళ్ళీ చెక్ చేస్తాం. ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు రిపీట్ అవుతుందంటే కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేదాకా. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అక్కడ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. అర్థమైందమ్మా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఈ రోజు క్లాస్ లో. నెక్స్ట్ క్లాస్ లో మనం నెస్టెడ్ లూప్ గురించి చూసుకుందాం. అండ్ మేక్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు అటెండ్ క్లాస్ రెగ్యులర్లీ. అండ్ ప్రతి క్లాస్ వినండి, కంటెంట్ గా వినండి. అంటే హాఫ్ విని వదిలేయడం అలా కాకుండా. మీరు సగం విని వదిలేస్తే మీకు ఏం అర్థం కాదు. నేను ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్పాను. ఫస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్, తర్వాత పాస్వర్డ్ ఎంటరింగ్, తర్వాత ఇప్పుడు పాలిండ్రోమ్ చేయించాను. యా, మధ్యలో రివర్స్ నంబర్స్ కూడా చేయించాను. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని మీరు అటెండ్ అవ్వండి, నేర్చుకోండి. ఓకేనా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ.